జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి భరత్ కుమార్కి అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. పార్టీ అధికారంలోకి వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కావాలని కోరుకుంటున్నారో అందులో భాగంగా ఈరోజు 81వ వార్డులో ఎన్నికల ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు భరత్ కుమార్ యువకుడు, ఉత్సాహవంతుడు, స్థానికుడు, ఎప్పుడు సామాన్య ప్రజలు వెళ్ళినా సరే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేటువంటి నాయకుడు. అలానే ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా నేను కూడా స్థానికుడిని, స్థానికేతరుడిని కడప నుంచి ఇక్కడ దిగుమతి చేసుకొని డబ్బులు ఉన్నాయని చెప్పి డబ్బులు కుమ్మరించి గెలిపిద్దామని చెప్పి తాపత్రయపడతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకి పెట్టుబడి పెట్టేదానికి వాళ్ళని ఇక్కడ తీసుకుని దిగుమతి చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు జనబలం కలిగినటువంటి ప్రజలు, ధనబలం జనబలం మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నిక స్థానికుడికి స్థానికేతరుడికి కూడా జరిగేటువంటి ఈ పోరాటంలో విజయం స్థానికుడికే ఇవ్వాలని చెప్పి స్థానికేతరుడిని తరిమి కొట్టాలనేటువంటి నినాదంతోనే ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు కూడా జరిగినటువంటి తన సుదీర్ఘ పరిపాలనలో ప్రతి పేదవాడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ప్రతి పేద కుటుంబం కూడా ఎప్పుడు కూడా ఆర్థికంగా బలోపేతం కావాలని అనేక సంక్షేమ పథకాలని సాచురేషన్ మోడ్లో కులం, మతం, వర్గం అనేటువంటి వైమేషాలు చూడకుండా ప్రతి ఇంటికి కూడా అందంగా ఉండే విధంగా అనేక కార్యక్రమాల్ని ఇప్పటికీ అమలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్ని జరిపించుకున్నాము, సచివాలయాలు ఏర్పాటు చేసుకున్నాము, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాము. ముసలి వాళ్ళకి ఉదయాన్నే 1వ తారీఖున తలుపు తట్టి ప్రశ్నించే కార్యక్రమం దగ్గర నుంచి ఆసరా, చేయూత, విద్యాదీవన, వసతి దీవెన, అమ్మ ఒడి, రైతు భరోసా ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ గడిచినటువంటి 5 సంవత్సరాల్లో పూర్తిగా ప్రతి కుటుంబానికి అందించాము. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రతి అక్క చెల్లెమ్మ కానీ ఆనందంతో హారతలు పడుతూ వీరతలకు దిద్దుతూ అన్న జగనన్న పంపించినటువంటి ఇద్దరిని కూడా అత్యధిక మెజార్టీతో మిమ్మల్ని పార్లమెంట్కి భరత్ కుమార్ని ఏమో అసెంబ్లీకి పంపించడం ధ్యేయం, అదే మా కంకణం అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా హారతలు ఇచ్చి మమ్మల్ని ఆనందంగా ఆహ్వానిస్తున్నారు. నిజంగా ఇదే మాకు శ్రీరామ రక్ష. తప్పనిసరిగా భరత్ కుమార్ విజయం తథ్యం శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు. అలాగే ఈ ప్రాంత ప్రజల తాలూకా దీవెనలతో, చల్లని ఆశీస్సులతో నేను కూడా పార్లమెంట్లో అడుగుపెట్టి మన ప్రాంత సమస్యల మీద నేను తప్పనిసరిగా పోరాడతాము. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి ఎక్కువ నిధులు కూడా కేటాయించి ఏదైతే ఈ ప్రాంత ప్రజలు స్థానికత్వాన్ని కోరుకుంటున్నారో అలాగే అనకాపల్లిలోనే పార్లమెంటు సభ్యుడి తాలూకా ఇక్కడ ఆఫీసు ఏర్పాటు చేసి వారానికి 2 నుంచి 3 రోజులు ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఇక్కడే ఉండి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటాము. అలాగే నేను లేని రోజు కూడా పార్టీ 24 గంటల వరకు కూడా పనిచేస్తుంది. ఎప్పుడు ఏ వినతి పత్రం ఇచ్చినా సరే తీసుకొని ఫ్యాక్స్లో మాకు పంపిస్తారు. దాని మీద వెంటనే స్పందించే కార్యక్రమాలు కూడా చేస్తాము. ఎందుకంటే మాట ఇచ్చాను అని అనుకుంటే ఆ మాట తప్పనిసరిగా అమలు చేస్తాను. సామాన్యుడికి, సామాన్య కార్యకర్తకి నిత్యం అందుబాటులో ఉండి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేస్తూ ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పటికీ కూడా మా గ్రామంలోనే క్యాంప్ ఆఫీస్ పెట్టుకొని అదే వెబ్సైట్ కింద కూర్చొని వచ్చిన వారితో సఖ్యతగా మాట్లాడి వారు ఏ పని మీద వచ్చారో ఆ పనిని పూర్తి చేసి పంపించేటువంటి పరిపాలన చేశాను. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజలతో ఉంటాడు కాబట్టి ప్రజలు అభిమానిస్తున్నారు. కాబట్టి ఎటువంటి నాయకుడైనా ఢీకొనేటువంటి శక్తి ముత్యాలనాయుడికి ఉంది. కాబట్టి అందుకే సీఎం రమేష్ ఎంత డబ్బులు పట్టుకొచ్చినా సరే ఈ ప్రాంత ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అనకాపల్లి పట్టణం 81వ వార్డులో గడప గడపకి కార్యక్రమం స్థానిక కార్పొరేటర్ సౌజన్య రామారావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎంపీ అయినటువంటి డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. దీనికి అనకాపల్లి నియోజకవర్గ నాయకులందరూ కూడా చాలా కలిసికట్టుగా ఇక్కడ తరలి వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. ప్రతి గడపకి కూడా డిప్యూటీ సీఎం గారు మేము కూడా వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ కళల్లో ఆనందం. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం మా ఇంటికి అందింది, మేము మళ్ళీ తప్పనిసరిగా ఎంపీ అభ్యర్థిగా ఫ్యాన్ ఓటుకి అలాగే ఎమ్మెల్యే
ఎమ్మెల్యేకి ఫ్యాన్ ఓటుకి 2 ఓట్లు ఫ్యాన్ కేసి మిమ్మల్ని ఇద్దరిని మంచి మెజారిటీతో గెలిపించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పడం జరుగుతుంది. దీనికి ఇదే విధంగా ఇంతే ఉత్సాహంగా రానున్న 45 రోజులు కూడా ఎలక్షన్ మే 13వ తారీఖు వరకు ఇంతే ఉత్సాహంగా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ సహకరించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అయ్యి ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు గారిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తారని గెలిపించే ప్రార్థన. శాసనసభ అభ్యర్థిగా విద్యావంతుడు శ్రీ మనసాల భరత్ కుమార్ గారికి ఎంపీ అభ్యర్థిగా రైతు బిడ్డ మనందరి వారు శ్రీ ముత్యాల నాయుడు గారికి మీ అమూల్యమైన నాయకుడైనటువంటి శ్రీ ముత్యాల నాయుడు గారికి తమందరి ఆశీస్సులు అందజేస్తూ మనసాల భరత్ కుమార్ గారికి గెలిపించే ప్రార్థన. శాసనసభ అభ్యర్థిగా విద్యావంతుడు శ్రీ మనసాల భరత్ కుమార్ గారికి ఎంపీ అభ్యర్థిగా రైతు బిడ్డ మనందరి వారు మనందరి వారు శ్రీ ముత్యాల నాయుడు గారికి మీ అమూల్యమైన Please subscribe Telugu Politics.